దూషించితినో నన్నెంతగా నీ బెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా. క్రీస్తు నామములో మీ అందరికీ క్రీస్తు జ్వాల ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటు సమయంలో దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటానికి, దేవుడి యొక్క వాక్యమును నేర్చుకోవటానికి, దేవుడి యొక్క వాక్యమును వినటానికి దేవుడు మనకి సమయాన్ని అనుకూలపరిచి దేవుడు మనకి మంచి యొక్క అవకాశం ఇచ్చింది. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఈరోజు ప్రియులారా, బైబిలును మనం ఎలా చదవాలి, బైబిలును ఎలా మనము అర్థం చేసుకోవాలి అన్నది ఈరోజు మనం జాగ్రత్తగా బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న యొక్క పుస్తకాల పేర్ల గురించి కొన్ని విషయాలని మనం నేర్చుకుందాం ప్రియులారా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నంటే, చాలామంది చెబుతున్నటువంటి మాట ఏంటంటే, బైబిల్ మాకు అర్థం కావట్లేదు, బైబిల్ని ఎలా చదవాలో మాకు తెలియట్లేదు. కొంతమంది పాత నిబంధన అంటారు, కొంతమంది కొత్త నిబంధన అంటారు. ఈ యొక్క కొత్త నిబంధన, పాత నిబంధన, అది పాత నిబంధన చదవాలా, కొత్త నిబంధన చదవాలా, మాకు అర్థం కావట్లేదు అని చెబుతున్నటువంటి వారికి ఈరోజు మీకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాక్యం ద్వారా బోధిస్తారు. కాబట్టి జాగ్రత్తగా విందాం ప్రియులారా. బైబిలు పరిశుద్ధమైన గ్రంథం ప్రియులారా. ఈ కొత్త నిబంధన, పాత నిబంధన ప్రియులారా, ఈ పాత నిబంధన, కొత్త నిబంధన అంటే ప్రియులారా, పాత నిబంధన అంటే ప్రియులారా ప్రవక్తలు ప్రియులారా, అదేవిధంగా ఇజ్రాయేలు ప్రజలు, దేవుడి యొక్క కార్యాలు, అనేకమైన వాటితో కూడుకున్నదే పాత నిబంధన గ్రంథం ప్రియులారా. ఈ పాత నిబంధన ఈ గ్రంథం ప్రియులారా సుమారుగా 39 పుస్తకాలు ఉంటాయి ప్రియులారా. ఈ 39 పుస్తకాలు పాత నిబంధన. ఇక కొత్త నిబంధన పుస్తకాలు అంటే ప్రియులారా 27 పుస్తకాలు. అంటే ఆది కాండం నుండి మలాకి గ్రంథం దాకా పాత నిబంధన పుస్తకాలు ప్రియులారా. వీటిని 39 పుస్తకాలు అంటారు ప్రియులారా. ఇక కొత్త నిబంధన మత్తయి సువార్త కానుంచి ప్రకటన గ్రంథం దాకా 27 పుస్తకాలు ప్రియులారా. టోటల్గా కొత్త నిబంధన, పాత నిబంధన కలిపితే ప్రియులారా ఈ 66 పుస్తకాలతో కూడుకున్న పరిశుద్ధమైన గ్రంథం ప్రియులారా. ఈరోజు మీకు ఎందుకు ఇంత చక్కగా వివరిస్తున్నానంటే, మీకు అర్థం కావాలి, నేను చెబుతున్న మాటలు మీకు అర్థం కావాలి, నేను చెబుతున్నటువంటి మాటలు మీరు వినాలి, నేను చెబుతున్నటువంటి మాటలు మీరు నేర్చుకోవాలి పిల్లరా. ఎందుకంటే ఇది దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క వాక్కు ప్రియులరా, దేవుడి యొక్క గ్రంథం ప్రియులరా. ఆ దేవుడి గ్రంథంలో నుంచి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మన హృదయంలో భద్రపరుచుకొని వాటిని అమరవేసుకుంటూ దేవుడి యొక్క మాటలను ధ్యానించుకుందాం ప్రియులరా. ఇప్పుడు పాత నిబంధన పుస్తకాల పేర్లు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు గ్రంథము, రెండో సమూయేలు గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, రెండో రాజుల గ్రంథము, రెండో దినవృత్తములు, రెండో దినవృత్తములు, యెజ్రా, నెహెమియా, ఎస్తేరి, ఏబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, యిర్మీయా, పిలాపు వాక్యము, యెహెజ్కేలు, దానియేలు ప్రియులారా, ఓసియా, హేబేలు, ఆమోసు, ఓబేతు, యేమునా, మేక, నహూకు, అబ్బక్కు, జెఫన్యా, అగ్గాయి, జకర్యా, మాలాకి ప్రియులారా. ఈ పాత నిబంధన
పుస్తకాల యొక్క పేర్లు ప్రియులారా. అంటే ఆదికాండం నుండి మాలాకి గ్రంథం దాకా ఈ పుస్తకాల పేర్లు మీకు నేను చదివి వినిపించటం జరిగింది ప్రియులారా. ఎందుకనంటే మీరు నేర్చుకోవటానికి ప్రియులారా. ఈ పాత నిబంధన 39 పుస్తకాలు పేర్లు ప్రియులారా. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్దాం ప్రియులారా. కొత్త నిబంధనలో ప్రియులారా అంటే కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తుతో ప్రారంభమైనటువంటి కొత్త నిబంధన వంటి పుస్తకం ప్రియులారా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యము, రోమీలకు రాసిన పత్రిక, 1 కొరింథీలు పత్రిక, 2 కొరింథీలు పత్రిక, గలతీలు, ఎఫెసీలు, ఫిలిప్పీలు, కొలొస్సీలు, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతి, 2 తిమోతికి, తీతుకు, ఫిలోమాకు, హెబ్రీలు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధ, ప్రకటన గ్రంథం. ఈ కొత్త నిబంధన పుస్తకాల పేర్లు ప్రియులారా. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్న కొత్త నిబంధన బైబిల్లో పుస్తకాల పేర్లు ప్రియులారా. ఈ 27 పుస్తకాలు అంటే పాత నిబంధన కొత్త నిబంధన 2 కలిపితే 66 పుస్తకాలు ప్రియులారా. ఇప్పుడు ఈ బైబిల్ ప్రియులారా గ్రీక్ భాషలో రాయబడది, హెబ్రీ భాషలో రాయబడది ప్రియులారా. ఇంకా అనేకమైన ప్రియులారా లాటిన్ భాషలో కూడా రాయబడది ప్రియులారా. అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయటానికి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రియులారా ఆ యేసుక్రీస్తు మాట్లాడిన భాష, యూదులు మాట్లాడిన భాష, ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడిన భాష ప్రియులారా మనకి అర్థం కాని భాష కాబట్టి ఈరోజు హెబ్రీ భాష, గ్రీక్ భాష, లాటిన్ భాష ప్రియులారా వాటిలోంచి ట్రాన్స్లేట్ అయిందే ఈ తెలుగులో ఈ మాటలో ప్రియులారా. ఇప్పుడు ప్రియులారా బైబిల్ యొక్క పేర్లు మనము చదువుకున్నాము, బైబిల్ యొక్క గురించి మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఇప్పుడు బైబిల్లో మనం ఎలా చదవాలి అన్నది మనం ఆలోచన చేస్తే ప్రియులారా యెషయా గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. మీకు బైబిల్ ఎలా చదవాలి అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా బైబిల్ అందరూ తీసి చదవాలి ప్రియులారా. ఎందుకంటే మీరు నేర్చుకోవాలని మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా. అక్కడ ఏం కనపడుతుందంటే ప్రియమైన సహోదరులారా చాలా జాగ్రత్తగా మనం విందాం ప్రియులారా అక్కడ మాటలను ప్రియులారా. 34వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకోడి అంటున్నాడు. అంటే దేవుడు గ్రంథాన్ని మనం ఎలా చదవాలి, దేవుడు గ్రంథాన్ని ఎలా చదువుకోవాలి, దేవుడు గ్రంథాన్ని ఎలా ఆలోచన చేయాలి, దేవుడు గ్రంథం మీద ఎలా మనసు పెట్టాలి, దేవుడు గ్రంథాన్ని మనకు ఎలా అర్థం కావాలి, దేవుడు వాక్యం ఎలా మనం నేర్చుకోగలుగుతాం అంటే ఇక్కడ బైబిల్లో చెప్పబడుతుందంటే యెహోవా గ్రంథము అంటే నీ చేతిలో ఉన్న బైబిలు సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి రాయించిన వంటి గ్రంథము. ఇది పరిశుద్ధమైన గ్రంథము, ఇది పవిత్రమైన గ్రంథము. అంటే ప్రియులారా ఈ గ్రంథము యెహోవా రాయించింది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి, చాలా జాగ్రత్తగా మనం వినాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రియులారా. ఎందుకు ఇంత నొక్కి మీకు చెప్తున్నానంటే బైబిల్ చదివేటప్పుడు కానీ, బైబిల్ని బోధించేటప్పుడు కానీ, బైబిల్ను వినేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. బోధించే వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి, వినే వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి, నేర్చుకునే వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. అప్పుడే దేవుడి యొక్క మాటలు మనకు అర్థమైంది, బైబిల్ అప్పుడు మనకు అర్థమైంది, బైబిల్లో ఉన్న వాక్యం మనకు అర్థమైంది ప్రియులారా. ఈరోజు ప్రియులారా బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి ప్రియులారా. ఎందుకంటే ఇది దేవుడు రాయించిన వంటి గ్రంథం ప్రియులారా. ఇప్పుడు ఇది యెహోవా గ్రంథము అని చెప్పబడుతుంది. మరి యెహోవా గ్రంథాన్ని ఈరోజు ఎంతమంది చదువుతున్నారు, ఈరోజు ఎంతమందికి బైబిల్ అర్థమైంది, ఈరోజు బైబిల్ గురించి ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమంది బైబిల్ మీద
పట్టుంది, బైబిల్ చదవాలని ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, బైబిల్ని నేర్చుకోవాలని ఎంతమందికి ఆ పట్టుదల ఉంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు, యేసుక్రీస్తు సంఘములో చేర్చబడ నీవు, యేసుక్రీస్తు ప్రార్థన మందిరంలోకి వస్తున్న నీవు, ఈ రోజుకి నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుందో కానీ బైబిల్ను చదవటం నేర్చుకోగలిగినవా? బైబిల్లో వాక్యం వినటం నేర్చుకోగలిగినవా? ఒక్కసారి నువ్వు ఆలోచి. ఎన్నో సంవత్సరాల నుంచి నేను గుడికి వెళ్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభు గురించి తెలుసు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది నేను బైబిల్ కొనుక్కున్నాను అంటున్నావు, కానీ ఈరోజు ఆ బైబిల్ గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఆ బైబిల్లో నీకు ఏం అర్థమైంది? ఆ బైబిల్లో ఉన్న వాక్యం ఎలా చదవగలుగుతున్నావు, ఎలా వినగలుగుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఈరోజు నేను చెబుతున్నవంటి ఈ దైవ గ్రంథములో ఉన్నవంటి వాక్యములు మీకు అర్థం కావాలి ప్రియులారా. అర్థం కాకపోతే నిష్ప్రయోజనం ప్రియులారా. ఎందుకనంటే ఈరోజు ప్రియులారా, నేను నేర్చుకున్నవంటి మాటలను, నేను విన్నవంటి మాటలను, నేను చదివినంటి మాటలను, నా హృదయంలో దేవుడు పెట్టిన మాటలను ఈరోజు మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే మీరు నేర్చుకోవాలని. ఇంక ఎంతకాలము మీరు బైబిల్ని పట్టుకొని అలాగే ఉండిపోతారు? ఎంతకాలం బైబిల్ని తలా కింద పెట్టుకొని ఉంటారు? ఎంతకాలం బైబిల్ని పొట్ట మీద పెట్టుకొని ఉంటారు? ఇంక ఎంతకాలం ఆ బైబిల్ని ప్రియమైన సహోదరులారా, ఒక ఎలాగంటే కడుపుల నొప్పి వచ్చినా కడుపుల నొప్పి మీద పెట్టుకోవటం, కాలు నొప్పి వస్తే కాలు నొప్పి మీద పెడతాం, గాలి దయ్యం మీద పడుతున్నాయి తలాపుని పెట్టుకోవటం, మంచం మీద పెట్టుకోవటం, ఇలా బైబిల్ ఇలాగా పట్టుకుంటున్నాం, బైబిల్ని ఇలా వాడుకుంటున్నాం. కానీ అసలు ఆ బైబిల్ యొక్క గొప్పతనం ఎప్పుడైనా నువ్వు గ్రహించగలిగినవా? బైబిల్ యొక్క విలువేంటో నువ్వు చదవగలిగినవా? బైబిల్ని నువ్వు అర్థం చేసుకోగలిగినవా? నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ యొక్క ప్రియులారా ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా ముఖ్యంగా నీకు బైబిల్ అర్థమవుతుందా? బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థమవుతుందా? వాక్యాన్ని నేర్చుకునే మనసు ఈరోజు ఉందా ప్రియమైన సహోదరులారా? ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకోండి. ఈరోజు బైబిల్ ఎలాగంటే ఈనాడు పేపర్ చదివినట్టు చదువుతుంటే ఏం అర్థమైంది మనకి? పేపర్ చదివినట్టు చదివితే బైబిల్ అర్థమైద్దా? చదువుతున్నప్పుడు దాన్ని ధ్యానం చేయాలి, చదువుతున్నప్పుడు దాన్ని నెవరివేయాలి, చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు ఇవ్వాలని అడగాలి. ప్రియమైన ఈరోజు ఎంతమందికి బైబిల్ను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది? ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, నాతో చాలామంది చెప్పినటువంటి మాటలు ఏందో తెలుసా ప్రియులారా, మాకు బైబిల్ అర్థం కావట్లేదు. కానీ బైబిల్ వాక్యాలు వింటుంటే చాలా ఇంట్రెస్ట్గా వినబుద్ధి అవుతుంది, కానీ మేము వినలాగా చదవలేకపోతున్నాం అంటున్నారు ప్రియులారా. ఈరోజు ప్రియులారా, బైబిల్ను చదవాలన్నా, బైబిల్ను నేర్చుకోవాలన్నా మనకి ప్రియమేశ్వరరా బైబిల్ చదవటానికి సమయాన్ని కేటాయించాలి. ప్రతిరోజు ఒక 2 గంటలు దేవుడికి సమయాన్ని కేటాయించండి. రోజు బైబిల్ చదవటానికి సమయాన్ని కేటాయించండి. చర్చిలోనే వాక్యం వింటమే కాదు, ఆదివారం చర్చిలో వాక్యం వింటమే కాదు, శుక్రవారం వెళ్ళి వాక్యం వింటమే కాదు, ఆ శుక్రవారం రోజే బైబిల్ చదవటం కాదు, ఆదివారం బైబిల్ చదవటం కాదు, సభల్లోకి వెళ్ళినప్పుడే బైబిల్ చదవటం కాదు, యూట్యూబ్లో వాక్యాలు విన్నప్పుడు అప్పుడే చదవటం కాదు. ప్రతి దినము బైబిల్ చదవాలని వాక్యం తెలియచేస్తుంది. మై బ్రదర్స్ సిస్టర్స్, ఈరోజు నువ్వు ఎక్కడి నుండి, ఏ స్థలంలో నుండి, ఏ పట్టణంలో నుండి, ఏ ప్రాంతంలో నుండి ఈ దైవ సందేశం వింటనో కానీ దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు. ఇంకా ఎంతకాలము ఆ స్థితిలోనే ఉంటావు? ఎంతకాలము ఆ బైబిల్ పట్టుకుంటావు కానీ ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నావు ప్రియులారా. అందుకనే కీర్తన గ్రంథంలో కూడా దేవుడు చక్కగా తెలియచేస్తున్నటువంటి మాట ప్రియులారా. కీర్తన గ్రంథంలో కూడా దేవుడు చక్కగా చెప్పాడు ప్రియులారా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దామా ప్రియులారా. ఎందుకనంటే మీకు అర్థం కావాలని, మీరు అర్థం చేసుకోవాలని దేవుడి యొక్క లేఖనాల ద్వారాగా మీకు చదివి వినిపించి బోధిస్తున్నాను ప్రియులారా. కీర్తనల గ్రంథము
ఒకటవ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులరా, కీర్తనకారుడు కూడా చక్కగా తెలియచేస్తున్నటువంటి మాట, కీర్తన గ్రంథం కూడా చక్కగా మనకి అర్థమయ్యేటట్టుగా తెలియపరచబడుతున్న మాట. ఏ మాట? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ, అంటే దేవుడు గ్రంథాన్ని బట్టి మనం ఆనందపడాలండి. దేవుడు గంధాన్ని పట్టుకొని మనం సంతోషపడాలండి. దేవుడు గంధాన్ని పట్టుకొని మనం గంతులేయాలండి. ఎందుకంటే నా పరలోకమందున్న తండ్రి రాయించిన గంధము, నా పరలోకమందున్న తండ్రి చెప్పబడ్డ మాటలు, నా తండ్రి ఎంతోమంది ఈ బైబిల్ కోసం ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది భక్తులు ప్రాణాలు పెట్టారు, రక్తాలు సిందించారు, హతసాక్షులు అయ్యారు కాబట్టి ఈరోజు మన చేతికి బైబిల్ వచ్చిందండి. బైబిల్ రాక తలకే ఎంతో మంది దేవుడి యొక్క వాక్కు మీద వాళ్ళు సమర్పణ చేసుకొని ప్రాణాలు ఇచ్చిన వారు ఎంతమంది లేరు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. వాళ్ళకి బైబుల్ ఎంతగా ప్రియులారా, వాళ్ళకి ఆ రోజుల్లో బైబుల్ వాళ్ళ చేతుల్లో లేకపోయినా, వాళ్ళ చేతుల్లో పాటల బుక్ లేకపోయినా, వాళ్ళ చేతుల్లో ప్రార్థించే బుక్కులు లేకపోయినా, వాళ్ళు దేవుడి మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఈరోజు మన చేతికి బైబిల్ వచ్చింది కదా, మనం ఏ తెలుగు భాష అయితే మాట్లాడుతున్నామో ఆ తెలుగు భాషలోనే ఈ బైబిల్ ప్రింట్ అయి ఉన్నది కదా. ఈరోజు మనం ఎందుకు బైబిల్ని కొనుక్కుంటున్నావు? 300 పెట్టి కొనుక్కుంటున్నాం, 500 పెట్టి బైబిల్ కొనుక్కుంటున్నాం, 1000 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుంటున్నాం, 1500 పెట్టి బైబిల్ కొనుక్కుంటున్నాం. మంచిది, నువ్వు బైబిల్ కొనుక్కో, మంచిది. బైబిల్ను పట్టుకో, మంచిది. కానీ ఆ బైబిల్ని ఓపెన్ చేసి నువ్వు చదవగలుగుతున్నావా? ఆ బైబిల్ని ఓపెన్ చేసి నువ్వు జాగ్రత్తగా వాక్యాలని చదవగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి మై బ్రదర్ సిస్టర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు, అంటే రాత్రి అనలేదు, పగలేదు, టైం లేదు. ప్రార్థించుకోవటానికి, దేవుని స్తుతించడానికి, బైబిల్ చదవటానికి టైం లేదండు. అంటే 24 hours వరకు దివారాత్రులు ధ్యానం చేయండి అంటున్నాడు. అప్పుడే కదా నీకు దేవుడు ఏంటో అర్థమయ్యేది, అప్పుడే కదా దేవుడు మనసు అంటే ఏంటో అర్థమయ్యేది, అప్పుడే కదా దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో అర్థమయ్యేది, అప్పుడే కదా నీ జీవిత విలువ ఏంటో అర్థమయ్యేది, అప్పుడే కదా దేవుడి యొక్క గొప్పతనం ఏంటో అర్థమయ్యేది, అప్పుడే కదా బైబిల్ ఎంత గొప్పదనేది నీకు అర్థమయ్యేది, అప్పుడే కదా దేవుడు ఎంత గొప్పవాడా అని తెలుసుకోవాలంటే నువ్వు బైబిల్ చదివితేనే కదయ్యా. ఈరోజు ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే ప్రియులరా, ఈరోజు మీ ముందు నిలబడి దైవవాక్యం అందిస్తున్న ఈ ప్రియులరా, నాకు కూడా అక్షరమొక్క రాదండి ప్రియులారా, అక్షరమొక్క రాదు ప్రియులారా. బైబిల్ కాలేజీకి పోయిన వాడిని కాదు, బైబిల్ యొక్క ప్రియుల ట్రైనింగ్ పొందిన వాడిని కాదు ప్రియులారా. దేవుడు మహాకృపను బట్టి బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ ఉంది, బైబిల్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, బైబిల్లో మాటల గురించి చెప్తే వినాలని ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రియులారా, నేను చదువుకున్నది 1వ తరగతి ప్రియులారా. మళ్ళీ చెప్తున్నాను, నేను చదువుకుంది 1వ తరగతే. సుమారుగా 10 సంవత్సరాలు నేను ప్రియులారా వ్యవసాయం, జీతాలు, గేదెలు కాసిన వంటి వ్యక్తిని ప్రియులారా. ఈరోజు మీ ముందుకి ప్రతి బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మీకు అర్థం కావటానికి బైబిల్ యొక్క ప్రియులరా ఆ యొక్క వచనాలు, బైబిల్ పేజీలో ఉన్న పేర్లు అంత చక్కగా మీకు ఎందుకు వివరిస్తున్నానంటే, ఎవరు కూడా బైబిల్ నేర్చుకునేటప్పుడు, బైబిల్ వినేటప్పుడు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు కష్టపడకూడదు, వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళకి అర్థమే రీతిలో బోధించాలని నేను దేవుణ్ణి ఎన్నోసార్లు ప్రార్థన ద్వారా నేను ఆయన సహాయం కోరుకున్నాను ప్రియులారా. 40 రోజులు నేను ప్రార్థన చేసుకున్నాను, ఉపవాసం ఉండి, కేవలం బైబిల్ చదవాలని విశ్వాస జీవితంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా ప్రియులరా, నా బైబిల్ని చదవడం కాదు కానీ నా సువార్తను నీ ద్వారా నేను నీ ద్వారా నేను అనేకమైన పట్టణాల గ్రామాలకి నేను నిలవబెట్టుకొని నీ నోటు ద్వారాగా నా వాక్కులను
పంపిస్తానన్నాడు ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బలిపీఠం ముందుండి నీకు నిజం చెబుతున్నాను ప్రియులారా, ఈ రోజు కూడా నా సంతకం సరిగా పెట్టడం రాని స్థితి నాది ప్రియులారా. ఈరోజు బైబిల్ కాడికి వచ్చే కల ఎంత అర్థమయ్యే రీతిలో మీకు బోధిస్తున్నానంటే ఒక్కసారి మీరు గమనించండి ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానం చేయండి. అంటే దేవుడు గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి ప్రియులారా. దేవుడు గ్రంథాన్ని మనం చదవాలి ప్రియులారా. పాస్టర్ గారు ఒక్కడే చదవటం కాదు, పాస్టర్ గారు ఒక్కడే బోధించటం కాదు, అమ్మగారు ఒక్కలే చదవటం కాదు, అమ్మగారు ఒక్కలే బోధించడం కాదు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. దేవుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ను కొనుక్కోవాలి, బైబిల్ను చేతిలో ఉండాలి, బైబిల్ని చదవాలి, బైబిల్ వాక్యమును బోధించాలి మీరు ప్రియులారా. హల్లెలూయా. అప్పుడే కదా అనేకమైన పట్టణాలకి, ప్రాంతాలకి, గ్రామాలకి ఈ దైవ వాక్యము, దైవ సందేశాలు అనేకమైన పట్టణాలకి, ప్రాంతాలకి రీచ్ అవుతుండేది ప్రియులారా. ఈరోజు నేను ఒక్కనే ఇక్కడ ఉండి ఈ స్థలంలో, ఈ సంఘంలో, పరిచయలో బోధిస్తే ఇక్కడ వరకే సరిపోద్ది. ఈ వాక్యాలు ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? వాక్యాన్ని ఎప్పుడు వింటారు? ఎప్పుడు పట్టణాలకి, ప్రాంతాలకు వెళ్ళి మరి మీరు సువార్తను చెప్పగలుగుతారు, వాక్యమును బోధించగలుగుతారు? అందుకని ప్రియులారా, ఈరోజు వాక్యాలు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదవాలి ప్రియులారా. ఈరోజు ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నువ్వు వాక్యం చదివితే దేవుడు ఎంత గొప్పవాడు అనేది నీకు అర్థమైంది ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నెహెమీయా గ్రంథంలో కూడా చక్కటి మాట కనపడుతుంది ప్రియులారా. నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలో కూడా అక్కడ కూడా చక్కగా తెలియపరచబడుతుంది ప్రియులారా. ఎందుకు ఇంత చక్కగా మీకు వివరిస్తున్నానంటే, వాక్యాలతో సహా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం కావాలి ప్రియులారా, మీరు నేర్చుకోవాలి ప్రియులారా. ఈరోజు దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దైవ వాక్యములో, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచునుగాక. నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. అటువలే వారు దేవుడు గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించుతుండెను. జనులు బాగా గ్రహించి దానికి అర్థం చెప్పగా జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడటం మొదల పెట్టినవు. చూడండి ప్రియుల, అంటే నెహెమీయా గారు దేవుడి యొక్క వాక్యమును బోధిస్తుండగా, దేవుడు మాటలు తెలియజేస్తుండగా, ఆ దైవ వాక్యం వినటానికి వచ్చినటువంటి ప్రజలు, ఆ దైవ స్థలంలో కూర్చున్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, మళ్ళీ మీకు చదువుతాను జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇటువల్లే వారు దేవుడు గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించును. అంటే ప్రియులారా, దైవ సేవకుడు కానీ, దైవ జనరాలు కానీ దైవ వాక్యమును స్పష్టంగా చదివి వినిపించాలి. అంటే మన ముందు కూర్చున్నటువంటి ప్రజలకి దేవుడి యొక్క మాటలో వారికి ఏ రీతిలో చెప్తే అర్థమైంది, వాళ్ళు ఏ రీతిలో చెప్తే నేర్చుకుంటారు అన్నది ఇక్కడ ఏమంటుందంటే స్పష్టంగా తెలియచేయాలి. అంటే వాళ్ళకి అర్థం కావాలి ప్రియులారా. ఈరోజు పిల్లలు కొంతమంది స్పీడ్గా వాక్యాలు చదువుకుంటూ పోతారు, కొంతమంది స్పీడ్గా ప్రసంగాలు చేసుకుంటూ పోతారు, కొంతమంది స్పీడ్గా ప్రార్థన చేసుకుంటూ పోతారు, కొంతమంది స్పీడ్గా పాటలు పాడుతుంటారు ప్రియులారా. అలా అటువంటి సమయంలో ఏం అర్థం కాదు ప్రియులారా. నువ్వు గబగబ వాక్యం చెప్పుకుంటూ పోతున్నావు అనుకోండి, నీ ముందు కూర్చొని వినేవారికి ఏం అర్థమైంది? ఏ వాక్యం చెప్పాడు, దేని గురించి చెప్పాడు, ఏ గ్రంథం గురించి చెప్పాడు, ఏ పేజీ గురించి చెప్పాడు, వాటి పేర్లు ఏంటి, వాటి వివరాలు ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది అని వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళకి స్పష్టంగా చదివి వినిపించాలి ప్రియులారా. కొంతమంది పిల్లలు ఇక గుడా ఉరుకుతా ఉంటారు ప్రసంగాల ప్రియులారా. గొంతంతా దించుకొని గట్టిగా మొత్తుకుంటారు పిల్లారా. అటు కూర్చున్న వాళ్ళకి అర్థం కాదు, ఆ బయట బాక్సులలో, బైకులలో ఆ వాక్యం వినాలని ఆశపడ్డ వాళ్ళకే అర్థం కాదు ప్రియులారా. అందుకనే దైవ సేవకులు, దైవ సేవకురాలు ఎలా ఉండాలంటే, ఇటువల్లే వారు దేవుడు గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించును. అంటే వాళ్ళకి స్పష్టంగా
వినిపించాలి, స్పష్టంగా వారికి తెలియచేయాలి, స్పష్టంగా వారికి చదివి నేర్పించాలి ప్రియులారా. అప్పుడంట జనులంట బాగా గ్రహిస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళకి మనసు, ఆ చెబుతున్న మాటల మీద మనసు వాళ్ళు నిలిపారు ప్రియులారా. ఆ చెబుతున్నటువంటి మాటలు వాళ్ళ హృదయంలోకి ప్రవేశిస్తున్నాయి అనమాట, వాళ్ళ మైండ్లోకి ప్రవేశిస్తున్నాయి అనమాట, వారి మనసులోకి ప్రవేశిస్తున్నాయి అనమాట. ఏంటి? స్పష్టంగా చదివి వినిపిస్తుంటే జనులు బాగా గ్రహించారనమాట. అంటే ఈ వాక్యం మీద వాళ్ళు మనస్సు పెట్టారు ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియులారా, వాళ్ళంట ఆ ధర్మశాస్త్రపు గంధపు మాటల విని ఏడవటం మొదలు పెట్టారంట. అంటే ధర్మశాస్త్రపు గంధపు మాటలు విని ఏడవటం మొదలు పెట్టారంటే ఒక్కసారి మీరు ఆలోచన, ఎంత బాగా నెహెమీయా, ఎంత బాగా ఎజ్రా ఇజ్రాయేలు ప్రజలకు దైవ గంధాన్ని గురించి, దైవ వాక్యం గురించి ఎంత చక్కగా వాళ్ళు వివరించగలిగి వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఎంత చక్కగా వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళు అంత బాగా గ్రహించగలిగారు. ఒక్కసారైనా మీరు ఆలోచన చేశారా? ఒక్కసారైనా మీరు గ్రహించగలిగారా? ఒక్కసారైనా మనసు పెట్టగలిగారా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు 10 సంవత్సరాల నుంచి గుడికి వెళ్ళొచ్చు, నువ్వు 5 సంవత్సరాల నుంచి గుడికి వెళ్ళొచ్చు, 2 సంవత్సరాల నుంచి గుడికి వెళ్ళొచ్చు, నువ్వు చాలా సీనియర్ కావచ్చు, చాలా జూనియర్ కావచ్చు. ఇక్కడ సీనియర్ కానీ జూనియర్ అని కానీ లేనే లేదు ప్రియమైన సహోదరా. అంత దేవుడు పిల్లలమే, అంత దేవుడు పనిచేసే పరిచారికులమే మనం, అంత దేవుని తోటలో పనివారు ప్రియమైన సహోదరులారా. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, ఈరోజు ఈ మాటలు నువ్వు వింటనుగా నువ్వు వాక్యమును వినాలి, వాక్యమును చదవాలి, వాక్యమును నువ్వు నేర్చుకోవాలి ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పనులు ఈ 3. 1 వాక్యమును చదవాలి, 2 వాక్యమును వినాలి, 3వది వాక్యం పట్ల ప్రియులారా ఆసక్తి కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలుగా. ఇక్కడ జనులంట వేడుస్తున్నారంట. ఎందుకు వేడుస్తున్నారు? ఆరాధన పాట పడితే వేడ్చే వాళ్ళు చూసిను, ప్రార్థన చేస్తే వేడ్చే వాళ్ళు చూసిను, కానీ వాక్యాన్ని బోధిస్తుంటేనే అక్కడ ప్రజలు ఏడుస్తున్నారంటే ఎంత బాగా, ఎంత ఆత్మీయంగా, ఎంత అర్థమయ్యేటట్టుగా, ఎంతగా ఆలోచించేటట్టుగా, ఎంతగా వాళ్ళ మనసులు ఇటు తిరిగే విధంగా, వారి యొక్క ఆలోచనలన్నీ బైబిల్ వైపు మళ్ళే విధంగా ఎంత చక్కగా ఆ రోజు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నోటిలో నుండి మాట్లాడిన ప్రతి వాక్కు ద్వారా వాళ్ళు విని వేడవటం మొదలు పెట్టారంటే ఇది వండర్ కాదండి? మన జీవితంలో వెంటనే మనకి వండరం కాదా? ఈరోజు ఎంతమంది వాక్యమును విని వేడ్చే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని చదివి వేడ్చే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని నేర్చుకొని వేడ్చే వాళ్ళు ఉన్నారు. నా కోసమా ఇంతమంది భక్తులు ప్రాణం పెట్టారా? ఇంతమంది ప్రాణాలు వారు హతసాక్షులయ్యారా? ఈరోజు ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. మళ్ళీ చెప్తున్నాను, మనం దేవుడు గ్రంథానంట స్పష్టంగా చదివి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించాలంట. జనులంట బాగా గ్రహించి వాళ్ళు ఏడటం మొదలు పెట్టారంట ప్రియమైన సహోదరి సహోదరా. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనంలో కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను ప్రియులరా. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో కూడా అక్కడ చక్కగా తెలియపరచబడుతున్న మాట ఏదో తెలుసా ప్రియులారా? ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 11వ వచనం, మీరు దశలోనికలో ఉన్న అప్పుడు వారికంటే గనులేరి గనుక వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. చూడండి ప్రియులారా, అంటే పౌలు గారు శీలయ్య దేవుడు వాక్యం బోధిస్తుంటే సంఘంలో వారంట అసలు నువ్వు చెప్పే మాటలు కరెక్ట్గా ఉన్నాయా, నువ్వు చెప్పే మాటలో నిజమేనా, నువ్వు చెప్పే మాటలో దేవుడి మాటలేనా అనంట ప్రతి దినము లేఖనాలను
పరిశోధించారంట. అంటే ప్రతి దినం లేఖనాలను చదువుకుంటా వచ్చారు. వీళ్ళు చెప్పయి కరెక్టా కాదా అని సంఘము ఆ రోజు దశలోనికలో ఉన్న సంఘము అక్కడ ప్రియులారా వారు దైవ వాక్యం మీద ఇంట్రెస్ట్ పెట్టారు. ఈరోజు ఎంతమంది దేవుడు వాక్యం మీద మనసు పెట్టారు. నేను పిల్లలు ఎవరిని విమర్శించాలని కానీ, ఎవరిని కించపరచాలని కానీ, ఎవరిని గేలి చేయాలని కానీ లేనే లేదు నా ఉద్దేశం. పిల్లరా అయ్యగారులైన కావచ్చు, అమ్మగారులైన కావచ్చు, సంఘ పెద్దలైన కావచ్చు, సంఘస్థులైన కావచ్చు, వాళ్ళు రెవరెండ్లైన కావచ్చు, బిషప్లైన కావచ్చు, ఎవరైనప్పటికీ పిల్లరా ప్రతి ఒక్కరు బైబిల్ కాడ నేర్చుకునే వాళ్ళమే మనము. బైబిల్ కాడ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే వారమే మనము. ఈరోజు ఎంతమంది సంఘానికి దేవుడు వాక్యమును నేర్పిస్తున్నాం, ఎంతమందికి దైవ వాక్యమును సంఘములో చదివించగలుగుతున్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. అక్కడ ఉన్న సంఘం అంట ప్రతి దినము లేఖనాలు చదువుతున్నారంట, ప్రతి దినము లేఖనాలను పరిశోధిస్తున్నారంట. అంటే వారి దృష్టి ఎటెళ్ళిపోయింది? దైవ లేఖనాల మీదకి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రియులారా నిజంగా నేను అందరూ కొంతమంది ప్రియులారా బైబిల్లో ఉన్నది చెబుతున్నారా, లేనిది చెబుతున్నారా, వాళ్ళంతరికి వాళ్ళు కల్పించుకొని చెబుతున్నారా, లేకపోతే అబద్ధం చెబుతున్నారా మనకి తెలియాలి కదా. ప్రతి పాస్టర్ గారు బోధిస్తారు. ఏ పాస్టర్ గారు బోధించినా, నేను బోధించినా, నేను ప్రసంగం చేసినా వినాలి. వినేది అల్లో ఆ మాటలు ఉన్నాయా లేవా అనేది మీకు తెలియాలంటే ఎట్లాగా? బైబిల్ చదివితే కానీ మీకు అర్థమైద్ది. నేను అబద్ధాలు చెప్పొచ్చేమో, మీ ముందు నేను నటించొచ్చేమో, మీ ముందు లేనిపోని బైబిల్లో లేని కప్పుర్లను చెప్పొచ్చేమో. అందుకనే ఆ రోజు దశలోనికలో ఉన్న సంఘం అనుమానం వచ్చిందంట. పౌలు గారు చెబుతున్న మాటలు అలా ఉన్నాయా లేవని ప్రతి దినము లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి అంటున్నాడు పిల్లరా. అంటే ప్రతి దినం కూడా బైబిల్ మీద వారికి ఎంత పట్టుదల ఉందో చూడండి పిల్లరా. సంఘమా, మై బ్రదర్ సిస్టర్స్, మాది పెద్ద చర్చి అండి, మాది పెద్ద మందిరం అండి, మాది పెద్ద సంఘం అండి, మా పాస్టర్ గారు చాలా సీనియర్ అండి అని ఇలా గొప్పలు చెప్పుకోవటం కాదు కానీ, ఇలా డబ్బాలు కొట్టుకోవటం కాదు కానీ, ఇలా పొగుడుకోవటం కాదు కానీ, ఇలా వెచ్చించుకోవటం కాదు కానీ, గొప్పల కోసం పోవటం కాదు కానీ, ఈరోజు దైవ గ్రంథము, దైవ లేఖనములో మనం ఏమి నేర్చుకుంటున్నాము? సంఘానికి మనం ఏమి నేర్పిస్తున్నాము? సంఘ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాము? వారికి ఆ వాక్యాన్ని నేర్పిస్తున్నామా? వారి వాక్య పరిచర్య చేసే విధంగా వాళ్ళని దారిలోకి నడిపించగలుగుతున్నామా? నా సంఘంలో 400 మంది ఉన్నారు, నా సంఘంలో 500 మంది ఉన్నారు, నా సంఘంలో 10 మంది ఉన్నారు అని గొప్పలుగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు ప్రియులారా, ఈరోజు వాళ్ళకి వాక్యం మీద పట్టు ఉందా? వాళ్ళు వాక్యంను చదవగలుగుతున్నారా? వాక్యం వినగలుగుతున్నారా? వాక్యాన్ని బోధించగలుగుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను చెబుతున్న మాటల మీద మీరు మనసు పెట్టండి. నేను ఎవరిని విమర్శించాలని కానీ, కించపరచాలని కానీ నాకు ఆ మనసులో నాకు లేనే లేదు ప్రియులారా. నేను తోటి ఒక దేవుడి యొక్క దైవ సేవకుని ప్రియులారా, తోటి సేవకుని కూడా గౌరవిస్తా, తోటి సేవకుని కూడా ప్రేమిస్తా, తోటి సంఘస్థులను కూడా ప్రేమిస్తాను ప్రియులారా. ఎందుకనంటే దైవ వాక్యం ఏదైతే చెబుతుందో అది మనం చెయ్యాలి ప్రియులారా. దైవ లేఖనం ఏదైతే మనకి చెబుతుందో దాన్ని మాత్రమే మనం బోధించాలి ప్రియులారా. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెబుతున్నానంటే దేవుడు వాక్యం ఈరోజు నిన్ను నన్ను స్థిరపరిచిద్ది ప్రియులారా. అందుకని కీర్తన గ్రంథంలో మరొక మంచి మాట ఉంది ప్రియులారా. 119 కీర్తన వచ్చినం 50వ వచనం ప్రియులారా. 119 కీర్తన వచ్చినం 50వ వచనం ప్రియులారా. అక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రియులారా, నీ వాక్యమే నన్ను బతికించేది, నా బాధలో నాకు వీధి నెమ్మదిను కలిగించేది అంటున్నాడు ప్రియులారా. అంటే ప్రియులారా నీ వాక్యమే నన్ను బతికించేది. ఈరోజు దేవుడు వాక్యం వినటం ద్వారాగా ఆదరణ పొందుకున్నాం, దేవుడు వాక్యం వినటం ద్వారాగా బలపడతాను, ఆ దేవుడు వాక్యం వినటం ద్వారాగా మనం ధైర్యం పొందుకున్నాం, ఆ దేవుడు వాక్యం వినటం ద్వారాగా స్వస్థత పొందుకున్నాం, దేవుడు వాక్యం వినటం ద్వారాగా ఏ విషయాలు కూడా మనం కుంగిపోనే పోవట్లేదు ప్రియులారా. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే ఈరోజు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు
నా హృదయంలో పెట్టినటువంటి సందేశం ఇదే. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నేర్చుకోవాలని, నువ్వు చదవాలని, నువ్వు బోధించాలని. ప్రియులారా, ఎంతకాలము అక్కడే కూర్చుంటావు, ఎంతకాలం అదే ప్లేస్లో ఉండగలుగుతావు? దేవుడు నేను పిలుస్తున్నాను. అనేకమైన పట్టణాలకి సువార్తను చెప్పాలి, అనేకమైన గ్రామాలకి సువార్తను చెప్పాలి, అనేకమైన కుటుంబాలని యేసు వైపుకు మళ్లించే విధంగా బోధ చేయాలి మనం. మీ సోల ఈరోజు ఎంతమంది సంఘములో దైవవాక్యాన్ని నేర్చుకొని సువార్త పరిచర్యలో పాల్గొంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమిని సహోదరి సోదరా, ఈరోజు ఇంతవరకు విన్న ఈ మాటలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని, ఒక్కసారి ఆలోచన చేసి, ఒక్కసారి మనసు పెట్టి, ఇదిగో బైబిల్లో ఉన్న భక్తులందరి గురించి నేను కొంతమంది గురించి చెప్పాను. ప్రియులారా, బైబిల్ ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా అర్థమైంది, అనేకమైన విషయాలను ఈరోజు నేను చెప్పటం జరిగింది, వినటం జరిగింది. కాబట్టి నేర్చుకోవాలని ఆశ నీకు ఉండాలి. ప్రియులారా, వినాలని ఆశ ఉండాలి, వాక్యాన్ని బోధించాలని ఆశ ఉంటే ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుచుతారు. ప్రియులైన సహోదరులారా, దేవుడు ఇటు వాక్యం ద్వారాగా మన హృదయంలో భద్రపరిచి తన కృపలో మనల్ని అందరినీ తన సేవలో, తన పరిచర్యలో బహుబలంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ప్రభువా ఇటు సమయంలో నీ వాక్యములు విన్నారో, విన్న నీ బిడ్డలందరినూ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా నాయనా, నీ బైబిల్ని ఎలా చదవాలో, నీ బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో, నీ బైబిల్ని ఎలా నేర్చుకోవాలో, నీ బైబిల్ని ఎలా బోధించాలో అనేకమైన విషయాలు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. విన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ఆత్మీయ జీవితంలో బలపడినట్టుగా, మా ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడినట్లుగా నా తండ్రి, నీకు అయా ప్రభ సాక్షిగా ఉన్నట్టుగా ఇంకా అనేకమైన విషయాలు నీ గంధంలో నుంచి మేము నేర్చుకొని బలపడి అనేక మందికి సాక్షిగా ఉంటూ నీ సువార్తను ప్రకటించే కృపను దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించని, నీ వాక్యం చదివేవారు, వినేవారు, బోధించేవారుగా వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమె.